హకీం గారు, వెయిట్ లాస్, బరువు తగ్గించడానికి మంచి ఔషధం చెప్పండి. అంటే ఏం లేదు, కీరా అనేది కీరా దోసకాయ సృష్టికర్తైన ప్రభు ఇచ్చిన మామూలు ఔషధం కాదండి. ఎంతోమంది కొలెస్ట్రాల్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు, స్టమక్ పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఒట్టి కీరాతోనే మేము ట్రీట్మెంట్ చేసాము. వాళ్ళందరికీ కీరా దోసకాయ ఒకటి తీసుకోండి, మంచిగా కడుక్కోండి, మిక్సీలో వేయండి, కొద్దిగా అల్లం వేసుకోండి, మంచిగా మిక్సీ జ్యూస్ కొట్టేయండి. అది ఏదైతే దానిపైన చర్మం ఉంటుందో తీయవాకండి. పూర్తి కీరా బాగా కడిగేసి మిక్సీలో వేసి కొద్దిగా అల్లం వేసుకొని బాగా మిక్సీ కొట్టుకోండి. జ్యూస్ తయారైంది. ఆ జ్యూస్లో కొద్దిగా నిమ్మకాయ కలుపుకొని, ఒక 2 స్పూన్స్ హనీ, 1 స్పూన్ అయినా 2 స్పూన్లు అయినా న్యాచురల్ హనీ కలుపుకొని ఉదయం 1 గ్లాస్, మధ్యాహ్నం 1 గ్లాస్, సాయంత్రం 1 గ్లాస్, 3 పూట్ల 1 గ్లాస్ తాగండి. కీరా దోసకాయ న్యాచురల్ హనీ అంటే ఎక్కడ హనీ అండి, ఫారెస్ట్లో దొరికిద్ది, కాంటాక్ట్ చేసుకోండి. ఒక మంచి వస్తువులు కావాలంటే ఎక్కడెక్కడో వెళ్తారుగా. ఒక ఐఫోన్ తెప్పియాలంటే 10-15 రోజులు వెయిట్ చేసి తెప్పించుకుంటారు. న్యాచురల్ హనీ దొరికిద్ది, ఎందుకు దొరకదు? మన దగ్గర కూడా ఉంది, బయట కూడా దొరికిద్ది, తెప్పించుకోవచ్చు. ఓకేనా? న్యాచురల్ హనీ ఒక స్పూన్ అయినా 2 స్పూన్లు అయినా కలుపుకొని తాగండి. ఇది 3 పూట్ల చేయాలా. ఇంకా నైట్ నిద్రపోయేటప్పుడు బొడ్లో ఏదైతే నాభి అంటారు కదా, నాఫ్లో బొడ్లో ఫుల్ ఆవాల నూనె అయినా, నువ్వుల నూనె అయినా, కొబ్బరి నూనె అయినా ఫుల్ వేసుకొని నిద్రపోండి. ఓకేనా? బొడ్లో నూనె వేసుకొని అలాగే నిద్రపోవాలి. ఇన్షాల్లా 1 గంట చాలు. దాని తర్వాత సైడ్లో నిద్రపోవచ్చు. అలాగే నిద్రపోయినా పర్లేదు. బొడ్లో, స్టమక్లో ఎవరైతే నూనె వేస్తారో చాలా ఉపయోగాలు ఉన్నాయి. డిప్రెషన్ వెళ్ళిపోద్ది, బీపీ తగ్గిద్ది, కొలెస్ట్రాల్ తగ్గిద్ది, స్టమక్ లోపలికి వెళ్ళిపోద్ది, కాన్స్టిపేషన్ అనేది వెళ్ళిపోద్ది. ఇలాంటి ప్రాబ్లమ్స్తో మేము దూరం అయిపోతాం. కొలెస్ట్రాల్ కూడా దీని ద్వారా తగ్గిపోద్ది. డైలీ నూనె వేసుకొని నిద్రపోవాలి బొడ్లో. ఈ 2 చేయండి. ఇంకా నుస్ఖే అరబియా ఒక టానిక్ ఉంటుంది. సఫా కంపెనీదైనా, సున్నా కంపెనీదైనా నుస్ఖే అరబియా టానిక్ తెప్పించుకోండి. ఉదయం 20 ml, సాయంత్రం 20 ml. ఆ టానిక్ గనక భోజనం చేసి అరగంట ముందు కనుక తీసుకుంటే ఎటువంటి కొలెస్ట్రాల్ ఉండదు, స్టమక్ కూడా తగ్గిపోద్ది. ఈ జ్యూస్ ఏదైతే కీరా జ్యూస్ చెప్పానో, ఈ జ్యూస్ ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల భోజనం చేసిన 1 గంట తర్వాత అయినా, గంట ముందని ఎప్పుడైనా తీసుకోవచ్చు. నుస్ఖే అరబియా ఒకవేళ మీరు బయట నుంచి వద్దు, ఇంట్లో తయారు చేసుకుంటారంటే నేను ఫార్ములా చెప్తున్నాను. నిమ్మకాయలు 250 గ్రామ్స్, అల్లం 250 గ్రామ్స్, అలాగే మన ఆపిల్ సైడర్ వెనిగర్ 250 గ్రామ్స్, తెల్ల ఉల్లి 250 గ్రామ్స్. ఈ 4 బాగా మిక్స్ చేసుకోండి. తెల్ల ఉల్లి మిక్సీ కొట్టుకొని పేస్ట్ తయారు చేసుకోండి. అల్లం మిక్సీ కొట్టుకొని పేస్ట్ తయారు చేసుకోండి. అది ఆపిల్ సైడర్ వెనిగర్ జ్యూస్ వేసుకోండి. ఇంకా మన నిమ్మకాయ జ్యూసు, ఈ 4 కలిపి పొయ్యి మీద పెట్టి బాయిల్ చేయండి బాగా. ఇది 1 kg అయింది కదా, ఈ 1 kg 1/2 kg అయ్యే వరకు బాయిల్ చేయాలి. 1 లీటర్ అయితే 1 లీటర్ 1/2 లీటర్ అయ్యే వరకు బాగా బాయిల్ చేయాలి. 1/2 తగ్గిపోవాలి. బాయిల్ అయిన తర్వాత దాంట్లో 1/2 kg న్యాచురల్ హనీ కలిపేయండి. తేనె కలుపుకొని ఉదయం 20 ml, సాయంత్రం 20 ml. ఇది చేస్తూ దీంతో పాటు కీరా జ్యూస్ ఫార్ములా ఏదైతే చెప్పానో అది చేసుకోండి. ఇన్షాల్లా తబారక్ వ తఆలా స్టమక్ లోపలికి వెళ్ళిపోద్ది, కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది, వెయిట్ లాస్ కూడా మేము అయిపోతాం ఇన్షాల్లా. టిఫిన్ బిఫోర్ తినాలా ఎలా అండి? బిఫోర్ టిఫిన్ ఈ టానిక్స్, ఇది నుస్ఖే అరబియా. ఆఫ్టర్ జ్యూస్ తాగండి 1 గంట తర్వాత. ఒకటి గుర్తుపెట్టుకోండి, భోజనం చేసిన వెంటనే నీళ్లు ఏదైతే మేము లోటా నీళ్ళు ఎత్తేస్తామో అది వదిలేయాలి. భోజనం చేసి అరగంట ముందు 1 గ్లాస్ నీళ్ళు తాగండి. అరగంట 1 గంట తర్వాత వరకు అసలు నీళ్ళు తాగకూడదు ఇన్షాల్లా. దీంతో ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ అది ఇది ఏదైతే బయట మేము ఫుడ్ తింటున్నామో, ఆయిల్ ఫుడ్స్ మొత్తం తగ్గించండి. ఇంట్లో మంచి నూనె వాడండి. ఏదైతే గానుగ నూనె, ఆవాల నూనె అయినా, నువ్వుల నూనె అయినా, పల్లి నూనె అయినా, గానుగ నూనె వాడండి. ఈ చక్కెర తగ్గించండి, బెల్లం వాడండి, ఉప్పు ఇంట్లో సాల్ట్ ఏదైతే ఉన్నదో అది తీసేయండి, బ్లాక్ సాల్ట్ వాడండి, లేకపోతే కళ్ళు ఉప్పు వాడండి. ఈ డైట్స్ ఇన్షాల్లా తీసుకోండి, వెయిట్ లాస్ అయిపోతారు. Thanks for watching. Don't forget to like, comment, share and subscribe to